ఈనాటి ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి స్వాగతం 5వ వార్డు పరిషత్ తరఫున, అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ఎద్దుకుంట వెంకటప్రసాద్ గారు 5వ వార్డు తరఫున ప్రజల తరఫున మనందరం కూడా గౌరవ స్వాగతం తెలుపుతూ వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. అలాగే చేయి పట్టుకో, ఎంటబడి పని చేయించింది దాన్ని నువ్వు అది చేయి పట్టుకోలేదు. ఏ ఇంతింతలో తెచ్చినారన్నీ షమీమ్ అక్క. ఎవరైనా బెనిఫిషరీస్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఏమ్మా పని అయిపోతాను వెనక్కి వెళ్ళిపోయినారు, ఎప్పుడు పని కానంతసేపు ముందు ఉంటాంటివి. హ్యాండ్ పక్క జీరా సుమన ప్లీజ్ సుమన అన్ని మీటింగ్స్ వస్తారు. అందరికీ నమస్కారము, పెద్దలకందరికీ నమస్కారము. ఈ 09 అనే ఇష్యూ ఒక గ్రీవెన్స్ లో మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళగానే తప్పకుండా చేస్తాము, మీకు భరోసా ఇస్తున్నాననేసి ఒక హామీ ఇచ్చినారు. అదే చాలు. అక్కడి నుంచి నేను తిరగడం మొదలు పెట్టాను. ఎందుకంటే మా వెనక మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది అనేసి. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల సమస్యకు ఆయన స్పందించే తీరే వేరుగా ఉంటుంది. ఇది నేను చాలాసార్లు గమనించిన. పాలకులు అధికారులు మమేకమై ప్రజల సమస్యల్ని ఇంత బాగా సాల్వ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు వచ్చిన పుట్టపర్తి కలెక్టర్ గారు కానీ, మన ఎస్పీ సతీష్ సార్ కానీ, ఈయన 100% కలెక్టర్ గారు చేస్తున్నారు. మా ఎస్పీ ద్వారా కూడా ఇంకొక సమస్య నేను పరిష్కరించుకోగలిగినారు. ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ వల్ల, ఆయన మంచి మనసు వల్ల. ఆయన ఎవరు ఎక్కడే ఆయన దగ్గరికి వెళ్ళి ఏ సమస్య విన్నవించినా తనకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉన్నారు. మేము 23 ఏళ్ళు అయింది ఈ సమస్య మాకు మొదలయ్యి. నాకు 2020కి ఈ సమస్య గురించి బ్యాంకు లోన్లు రావడం లేదన్న దగ్గర నుంచి నాకు అర్థమైంది. ఎవరి దగ్గర చెప్పాలా అనేసి ఒక గ్రీవెన్స్ లో ఈ ఇష్యూ గురించి ఎవరిని పిలిచినా రారు, తోడు రారు, మాట్లాడతారు కానీ రాని. సార్ దగ్గర చెప్తారు, సార్ రావడం లేదు, నేను వాళ్ళ మా ఇష్యూ చెప్తున్నాను, మాకు పెద్ద ప్రాబ్లం ఉంది, సాల్వ్ చేయండి అంటే ఆయన ఇచ్చిన హామీ ఈరోజు ఈ విధంగా బాగా నెరవేరింది. సార్ ఎమ్మెల్యే గారికి నేను చెప్తున్నాను, జీవితాంతం మీకు నేను గుర్తుపెట్టుకుంటాను. అదేవిధంగా కలెక్టర్ గారు ప్రవర్తించిన తీరు మళ్ళీ మీకు ఈ సమస్య రాకుండా, ఏ సమస్య రాకుండా ఈ 8 ఎకరాలకు మళ్ళీ జీవితంలో ఇటువంటి సమస్య రాదు అని హామీ ఇచ్చి దానికి తగిన విధంగా కొంత సమయం తీసుకున్నా కూడా బాగా సాల్వ్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ సార్.